హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నది లక్కీ ఛానల్ విశాఖ. నా పేరు లక్ష్మి. ఈరోజు నేను వండేది బెండకాయ పులుసు. ఒక్కసారి తిన్నారంటే మైమర్చిపోతారు. చాలా టేస్ట్గా ఉంటుంది. నాన్ వెజ్ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ బెండకాయ పులుసు చేయడానికి ప్రాసెస్ చూసేద్దాము. ఫస్ట్ అయితే ఇలా బెండకాయలని పొడుగ్గా కట్ చేసుకున్నాము. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, గరం మసాలా, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి, సాల్ట్, దీనికి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. అన్నీ సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు మిక్సీ చేసుకోవాలి. ఒక మిక్సీ గిన్నెలో తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని మిక్సీ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా మిక్సీ చేసుకొని చింతపండును కూడా నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇలాంటి కళాయి పెట్టుకోవాలి. ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు పొడి వేసుకోవాలి. ఇప్పుడు బెండకాయ ముక్కలను కూడా వేసేసుకుంటున్నాము. ఈ పసుపు వేసుకోవడం వల్ల బెండకాయ ముక్కలు అంటుకోకుండా ఉంటాయి అన్నమాట. కళాయికి చక్కగా వేగుతాయి. బెండకాయ ఇలాగే కట్ చేసుకోవాలని ఏం లేదు, మనకు నచ్చినట్టు కట్ చేసుకోవచ్చు. నేను మధ్యలో ఏమైనా పాడేవి ఉంటాయి కదా, అందువలన ఇలా కట్ చేశాను. ఇప్పుడు ఈ బెండకాయలని ఈ నూనెలో బాగా ఫ్రై అవ్వాలి. సగం వరకు ఉడికిపోయే వరకు ఫ్రై అవ్వాలన్నమాట. ఇప్పుడు ఇవి ఫాస్ట్గా ఉడకాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. దీనికి సరిపడగా వేసేసుకుంటే ఇప్పుడే వేసేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు కొద్దిగా వేసాను. ఒకవేళ సరిపోతే తర్వాత వేస్తాను. చూస్తున్నారు కదా, బెండకాయలు అయితే సగం వరకు కుక్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఉల్లిపాయ, టమాటా ఇందాక మిక్సీ చేసుకున్నాం కదా, ఈ మిశ్రమాన్ని అయితే ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ ముద్ద అంతా బాగా ఫ్రై అవ్వాలన్నమాట. నూనెలోని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి కూడా వేసేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక 4-5 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. మరీ ఎక్కువ కలిపేయకూడదు, బెండకాయ ముక్కలు మళ్ళీ మెత్తగా అయిపోతాయి. పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ మసాలా ముద్దంతా. బెండకాయ ముక్కలన్నీ మనకు చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు కొద్దిగా కారం వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని గరం మసాలా కూడా వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి చక్కగా బెండకాయలు అయితే బాగా ఫ్రై అయిపోయింది. మసాలా అంతా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు చింతపండు గుజ్జుని అయితే వేసుకోవాలి. ఇందులోని చింతపండు గుజ్జు వేసిన తర్వాత కొంచెం చిక్కగా ఉంటుంది కదా, కొంచెం నీళ్ళు వేసుకోవాలి. ఒక 2 గ్లాసుల వరకు నీళ్ళు వేసుకోవాలి. కొంచెం చిక్కగా కాదు, మరీ పలచగా కాదు, ఆ విధంగా ఆ కన్సిస్టెంట్లో వచ్చేలాగా మనకి ఈ బెండకాయ పులుసుని మరిగించుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక 10 నిమిషాల వరకు మరిగించుకోవాలి, కొంచెం చిక్కబడే వరకు. మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టే ముందు ఇప్పుడే ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఇప్పుడైతే నాకు సరిపోలేదు, అందుకే కొద్దిగా వేసుకున్నాను. 10 నిమిషాల తర్వాత మనకి బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. నాన్ వెజ్ తినే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మా వాళ్ళకైతే చాలా ఇష్టము ఈ బెండకాయ పులుసు అంటే. చూసారు కదా, చాలా సింపుల్గా బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.